సో గాయ్స్ ఈమూ అయితే ఫైనలీ ఎల్బాఫ్ కి వచ్చేసాడు అండ్ మనందరికీ తెలిసిందే హీఈస్ అ ఫైనల్ విలన్ ఆఫ్ వన్ పీస్. సో గాయ్స్ నా డౌట్ వచ్చేసి స్ట్రా హ్యాట్స్ ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు ఫ్రమ్ ఈమూ. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే గాయ్స్ మనందరికీ తెలిసిందే సాబోడి ఆర్క్ లో ఏం జరిగిందో. లైక్ అడ్మిరల్ కిజారు స్ట్రా హ్యాట్స్ ని అందరినీ 1 by 1 ఎలా డిఫీట్ చేశాడో విత్ 1 shot. ఐ థింక్ సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ ఎల్బాఫ్. సేమ్ థింగ్ అవ్వబోతుంది ఎల్బాఫ్ లో. లైక్ ఈమూ స్ట్రా హ్యాట్స్ ని 1 by 1 డిఫీట్ చేయబోతున్నాడు అండ్ ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ బ్యాటిల్. వన్ పీస్ చాప్టర్ 1180 స్పాయిలర్స్ లో అయితే ఈమూ జోరోని సాంజిని 1 shot తో డిఫీట్ చేశాడు. అతను ఫైనలీ ఈమూ అయితే లోకీ అండ్ లూఫీ గ్రూప్ దగ్గరికి అయితే వెళ్ళాడు అండ్ ఈస్ గోయింగ్ టు ఫైట్ దెమ్. అండ్ మనందరికీ తెలిసిందే లూఫీ గేర్ 5 ఫామ్ లో ఎక్కువసేపు ఉండలేడని అండ్ లోకీ అయితే ఆల్రెడీ ఇంజూర్డ్ ఉన్నాడు ఫ్రమ్ హాలినెట్స్ అటాక్, రాక్ ఇంకా గంకో అటాక్స్ వల్ల. సో గైస్ బ్యాటిల్ అయితే క్రేజ్ ఉండబోతుంది. స్ట్రా హ్యాట్స్ ఇంకా ఎల్బాఫ్ సర్వైవ్ అవ్వాలంటే దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి షాంక్స్ లేదా డ్రాగన్ షో అప్ అవడం సేవింగ్ దేమ్ ఫ్రమ్ ఈమూ అండ్ ఇంకో పాసిబిలిటీ వచ్చేసి లూఫీ కి ఇంకో పవర్ అప్ రావడం లైక్ గేర్ 6. సో గైస్ మీకేమనిపిస్తుంది? నెక్స్ట్ చాప్టర్ ఈస్ గోయింగ్ టు బి క్రేజీ.